సో ఇప్పుడైతే అరౌండ్ 5 అలా అవుతుంది. మా అమ్మ అయితే సర్దడం కంప్లీట్ చేసేసింది. సో చూడండి, సో డిఫరెన్స్ ఏముంది అని అనుకుంటున్నాను. సర్దింది పాప నీట్గా. అమ్మకు బాగానే సర్దుతుంది, బాగా సర్దుతుంది. కాకపోతే మనకి కంప్యూటర్స్ అట్లా ఏం లేదు కాబట్టి ఊరికనే కొన్ని రోజులకి దుమ్ము పట్టేస్తూ ఉంటాయి, మళ్ళీ కామన్గానే అయిపోతాం. బట్ ఓకే చూడడానికి. సో ఇవన్నీ ఇప్పుడు సర్దే ప్రోగ్రామ్ మా అమ్మ ఎందుకు పెట్టుకున్నానంటే, నేను ఇక్కడ నుండి వీడియో చేసినప్పుడు వెనక సామాన్లు గజిబిజిగా పిచ్చి పిచ్చిగా ఉంది అంత, అందుకని సర్దింది. సో అలసిపోయి టీ తాగుతుంది అనమాట. ఇంకా ఇల్లు తుడిచే ప్రోగ్రామ్ ఉంది, అదైతే నేనే చేస్తాను. ఇంకా మా వాళ్ళు కూడా అదే పని చేస్తున్నారు. ఏం చేస్తున్నారో చూపిస్తారా. మా పిల్లలు అయితే ఇప్పుడు ఆడుకొని వచ్చేసేసారనమాట. సో నైట్ డిన్నర్లోకి నేను ఇప్పుడు దొండకాయ కర్రీ చేస్తున్నాను. రైస్ పెట్టాను అక్కడ. సో ఇది మార్నింగ్ చేసిన చిక్కుడుకాయ కర్రీ. సో చిక్కుడుకాయ మా వాళ్ళు ఎవరికి నచ్చలేదు, అవి అసలు నాకు ఇష్టం ఉండదు అనుకోండి, బట్ ఉన్నాయి కాబట్టి చేసేస్తాను అంతే. సో ఇప్పుడు దొండకాయకి చేస్తున్నాను. కొంచెం మధ్యాహ్నం చేసిన పెరుగు పచ్చడి మజ్జిగ చారు వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీరు ఏమైనా అనుకోండి, అది ఒకటి ఉంది. సో ఇంకా మా పిల్లలు ఇప్పుడు స్నానం చేయాలన్నమాట. సో మా అమ్మ చేపిస్తుందా మా ఆయన చేపిస్తాడా అనేది చూడాలి. సో స్నానం చేపించే డ్యూటీ అయితే నేను తీసుకోను ఇవాళ రేపు కూడా. సో వాళ్ళు స్నానం అయిపోయిన తర్వాత అన్నం పెట్టేటప్పుడు చూస్తా. వాళ్ళు అన్నం తిన్న తర్వాత అప్పుడు మాట్లాడతాం. మా ఆయన అయితే వాళ్ళు కొంచెం త్వరగా వచ్చేసారు. నార్మల్గా 8 అయ్యేది ఇంటికి వచ్చేసరికి 7కి వచ్చారనమాట. సో మా ఆయనతో ఆడుతాం. దొండకాయ కర్రీ చేశాను, అసలు అలా వచ్చిందో చూడాలి. అలాగా మాడిపోయింది, సిమ్లోనే పెట్టి వండుతున్నా అయినా కానీ మాడిపోయింది. యాక్చువల్గా ఈ షేప్లో ఇది రెండోసారి అనమాట రావడం, సేమ్ ఇట్లనే. కుక్కలు కూడా అనమాట. చూడండి గైస్, టైం 7:30 నైట్. నేను సర్ది ఇల్లు తుడిచి పెట్టా. మళ్ళీ మావాడు అంతా మంచిగా కంపుగా చేసి పెట్టేశాడు. ఇప్పుడు మళ్ళీ ఇదంతా ఎత్తుకోవాలి. ఏంటి ఇదంతా. సో ఇది దొండకాయ అప్పుడప్పుడు ఇలా అవుతూ ఉంటాయి. సర్కిల్ పాట్ చుట్టూ ఇటు రా మళ్ళీ ఇటు. స్టాప్ వచ్చి జంప్. అక్కడ కాదు, ఇవి దాని మీద ఎక్కకూడదు సయాన్. నీకు ఎలా చెప్పాను, ఇలా నుంచొని ఇలా, ఓకేనా? ఇది సన్నా మూనా చెప్పండి. ఇక్కడైతే సన్ ఉన్నాడు, వావ్. ఇక్కడేమో మూన్ ఉంది, చుట్టూ చూస్తేనేమో ఎండ ఉంది. గుడ్ నైట్. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజుకైతే ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. చెప్పు, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. చెప్పు. థ్యాంక్ యూ.